ప్రతి హిందువు తనకు తోచినంతలో జలదానం చేస్తే, అనగా తాగడానికి నీరు ఇస్తే కలిగే ఫలితం వల్ల వారి కుటుంబంలో సుఖసంతోషాలకు లోటు ఉండదని శాస్త్రవచనం. సనాతన ధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అదే సంప్రదాయంలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటాం. అసలు జలదానానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? జలదానం చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? దీని గురించి పురాణం ఏం చెప్తోంది? జలదానం ప్రాముఖ్యత గురించి స్కాంద పురాణంలో ఒక కథ ఉంది. హేమాంగ అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు. ఆయన దానశీలుడు. ఎన్నో దానాలు చేశారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, సాగరంలో నీటి బిందులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆవులను దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణులకు, పేదలకు, వికలాంగులకు కావలసినంత బంగారం, వజ్రాలు, భూములు, ఇల్లు విపరీతంగా దానం చేశాడు. ఇవి మంచివే. అయినా దీనితో పాటు అతనికి ఇంకొక దోషం కూడా ఉంది. అన్ని దానాలు చేశాడు కానీ ఎవరికి జలదానం మాత్రం చేయలేదు. దూరం నుండి వచ్చిన వారికి, ఎండలో వచ్చిన వారికి, దాహార్తులైన వారికి నీరు దానం చేయలేదు. నీరు దానంగా ఇచ్చేదేమిటి? నీరు ఎవరైనా ఇస్తారు, ఎక్కడైనా దొరుకుతుంది. నేను మహారాజును, నా హోదాకు తగ్గట్లు గో, భూ, సువర్ణ దానాలు చేయాలి అనుకున్నాడు. ఇది మనకు తప్పుగా అనిపించదు కానీ శాస్త్రం మాత్రం దీన్ని దోషంగా పరిగణిస్తుంది. దాహార్తులకు నీరు ఇవ్వకపోవటం వలన జాతక పక్షి జన్మ 3 సార్లు వస్తుందని శాస్త్రం. దానం ఇచ్చే సమయంలో అందరినీ సమానంగా చూడాలి. ఇక్కడ సమానంగా అంటే పాత్రుల, అపాత్రుల అన్నది పట్టించుకునేవాడు కాదు. అందరికీ అన్ని దానం చేయకూడదు. ఎవరికి ఏది ఎంత అవసరమో అంత మాత్రంలోనే దానం చేయాలి. పండితులకు, మూర్ఖులకు, పేదవారికి, వికలాంగులకు అందరికీ సమాన సత్కారం చేయాలి. మంచి పండితులకు ప్రాముఖ్యం లేదు. నిజమైన పాండిత్యం లేని వారికి, డాంబికాలు, దర్పాలు వెళ్ళేవారికి విచారించకుండా దానం చేసేవాడు. మహారాజ్ చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తున్నారు, అనుసరిస్తారు. అయోగ్యులకు సత్కారం చేస్తే ప్రజలు అతన్ని పండితుడని అనుకుంటారు. అతని తప్పు మాటలకు ప్రభావితం అవుతారు. అందువల్ల హేమాంగుడికి అయోగ్యులకు దానం చేయడం చేత దోషం అంటుకుంది. దుర్మార్గులకు తెలిసి దానం చేసినా, తెలియక దానం చేసినా అది మహాపాపం. ఈ దోషాల వలన ఇన్ని దానాలు చేసినా హేమాంగుడు పాపం అనుభవించడం కోసం కుక్క, గాడిద, పంది లాంటి ఎన్నో నీచమైన జన్మలు వచ్చి తర్వాత బల్లి జన్మ వస్తుంది. చేసిన పుణ్యం కూడా ఊరికే పోదు. అందుకే ధర్మిష్టి, నియమనిష్టలు, భగవద్భక్తి, మహాత్ములకు సేవ చేయటం వంటి సద్గుణాలు కలిగిన శృతికీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుడతాడు. ఒకసారి శృతికీర్తి ఇంటికి మహాజ్ఞాని, మంచి సాధకుడైన శత్రుదేవ అనే బ్రాహ్మణుడు వస్తాడు. సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి సపర్యలు చేసి శృతికీర్తి దంపతులు శత్రుదేవ పాదాలను శ్రద్ధగా కడిగి పాదపూజలు చేస్తారు. దక్షిణ తాంబూలాలు ఇస్తారు. ఆ బ్రాహ్మణుని పాదాలు కడిగి జ్ఞాన పాదోదకం రాజు తలపై చల్లుకుంటున్న సమయంలో పైన గోడ మీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి. ఆ జ్ఞానోదక స్పర్శతో బల్లికి పూర్వజన్మ స్మృతి వస్తుంది. తాను హేమాంగ రాజనన్న స్పృహ వచ్చిన బల్లి శత్రుదేవను, నేను చేసిన తప్పేమిటి, అంత దాన ధర్మాలు చేసినా నాకు ఈ నికృష్టపు జన్మేమిటి, కారణం చెప్పమని అడుగుతాడు. దానికి శత్రుదేవ తన తపోశక్తితో పరిశీలించి 2 పెద్ద దోషాలు చేసినట్టు చెప్తాడు. అన్ని దానాలు చేసినా జలదానం చేయలేదని తెలియక కాదు, శాస్త్రం తెలిసినా నీరు దానం చేయడం అంటన్న భావంతో అవసరమున్న వారికి కూడా జలదానం చేయకపోవటం దోషమని, పాపమని చెప్తాడు. యోగ్యతను విచారించకుండా దుష్టులకు, దుర్మార్గులకు దానాలు చేయటం వల్ల పుణ్యం రాకపోగా పాపం వస్తుందని, అందుకే నీకు ఇలాంటి జన్మలు వచ్చాయని వివరిస్తాడు. అప్పుడు బల్లి రూపంలో ఉన్న హేమాంగుడు పశ్చాత్తపడి, మరి నాకు ఉద్ధారమయ్యే మార్గము, పాప పరిహారమయ్యే మార్గం ఏమిటి అని శత్రుదేవుని అడుగుతాడు. కరుణించిన శత్రుదేవ తన పుణ్యములో ఒకరోజు వెంకటాచల యాత్ర, స్వామి పుష్కరిణి స్నానము, శ్రీ వరాహస్వామి దర్శనము, శ్రీ శ్రీనివాస దర్శన ఫలము హేమాంగుడికి దానం చేయగా దానితో అతనికి పాప ప్రక్షాళన జరిగి అతనికి బల్లి శరీరం నుండి విముక్తి లభించి సాధారణ శరీరం పొంది ఉద్ధరింపబడతాడు. మనుషులే కాదు, మన చుట్టూ జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు అనేకం ఉంటాయి. వాటికి ఒక వేసవిలోనే కాదు నిత్యం నీటి అవసరం ఉంటుంది. కాకపోతే అవి మనలాగా నోరు తెరిచి అడగలేవు. మనమే కాస్త ఆలోచించాలి. మన ఇంటికి వచ్చిన వారికి కాసిన నీరైనా తప్పక ఇవ్వాలి. మన చుట్టూ ఉండే జంతువులకు, పక్షులకు, మొక్కలకు నీరు పెట్టాలి. కథలో సారాంశం అర్థం చేసుకుంటే జలదానం చేయండి, అభివృద్ధికి నోచుకోండి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.